నిజామాబాద్ జిల్లా న్యాలకల్లో దారుణం జరిగింది. ప్రియుడు కోసం భర్తను డాబాపై నుంచి తోసేసింది భార్య. భర్త మృతి చెందకపోవడంతో ఆసుపత్రిలో హత్యకు సంధ్య స్కెచ్ వేసింది. చికిత్స సమయంలో టాయిలెట్ క్లీనర్ ఎక్కించింది భార్య. ఇక పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు సంధ్య భర్త ప్రశాంత్. సంధ్య ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ విషయం గురించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఏంటి ఈ మధ్యకాలంలో చంపడానికి లేదా ఈజీగా అంటే ప్రతిదానికి ఈజీ దారులు వెతుకున్నట్టు చంపడానికి రకరకాల మార్గాలు వెతుక్కుంటున్నారు. మరి ఏం జరిగింది? ప్రియుడితో కలిసి చంపినట్లుగా చూస్తున్నాం, ఏంటి అప్డేట్స్? ఎగ్జాక్ట్లీ అక్రమ సంబంధాన్ని అడ్డొస్తుండడమే సొంత భర్తను హతమార్చింది భార్య. ఈ నిజామాబాద్ జిల్లా మోపాల మండలం నాలుగల్ గ్రామానికి చెందినటువంటి ప్రశాంత్, అతని భార్య సంధ్య 15 సంవత్సరాల క్రితం పెళ్ళైంది. అయితే ఈ అక్రమ సంబంధానికి అడ్డుగా మారడంతోనే ఈ భార్య ఆపివేసినట్లు పోలీసులు ఎదుట ఒప్పుకుంది. అయితే గత నెల 30వ తారీఖున ప్రశాంత్ ను ఇంటి డాబా నుంచి తోసివేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదవశాత్తు కింద పడిపోయిన కుటుంబ సభ్యులు నమ్మించింది సంధ్య. అయితే అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సమయంలో అతన్ని అంతమొందించేందుకు ప్రయత్నించినట్లు విచారణ తేలింది. అయితే ఆసుపత్రిలో ఉన్నటువంటి ప్రశాంత్ ను టాయిలెట్ నీరు తాగించి హత్య చేసినట్లు కూడా పోలీసుల ద్వారా అయితే విచారణ జరిగింది. అయితే ఈ కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేసినటువంటి ప్రశాంత్ తల్లిదండ్రులు కోడలు సంధ్యపై పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఇతర సాక్ష్యాలతో సేకరించడం తమదైన శైలిలో విచారణ చేపట్టారు. విచారణలో సంధ్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్లు, అదే కారణంగా భర్తను అడ్డు తొలగించేందుకే ముందుగా కుట్ర పడినట్లు బయటపడింది. ఈ హత్యలో ప్రియుడైనటువంటి స్నేహితుడు సహకరించేందుకు పోలీసులు నిర్ధారణ వెలిగించింది. అయితే దీంతో భార్య సంధ్యతో పాటు ఆమె ప్రియుడు అనిల్ మరోవైపు సహకరించిన స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేసిన కేసు అయితే నమోదు చేసిన పరిస్థితుంది. సో వాళ్ళకి కోర్టులో హాజరుపరిచారు, నిందితులైతే రిమాండ్ చేసిన పరిస్థితుంది. సో కుటుంబ బంధాలతో మరిచి అక్రమ సంబంధాల కోసం భర్తను అత్యంత కిరాతంగా హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం తెస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నిజామాబాద్ జిల్లా న్యాలకల్లో దారుణం జరిగింది. ప్రియుడు కోసం భర్తను డాబాపై నుంచి తోసేసింది భార్య. భర్త మృతి చెందకపోవడంతో ఆసుపత్రిలో కూడా హత్యకు సంధ్య స్కెచ్ వేసింది. చికిత్స సమయంలో టాయిలెట్ క్లీనర్ ఎక్కించింది భార్య. పరిస్థితి విషమించడంతో అతడు మృతి చెందాడు ప్రశాంత్. అలాగే సంధ్య ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.